మహిమ కలుగుగాక. క్రీస్తునందు జీవిస్తున్న ప్రతి విశ్వాసికి దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాలన్నీ దేవుడు తన కృపాక్షేమం మనకు దయచేసినందుకు దేవుని స్తోత్రాలు. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు వాక్యం చదివిస్తుంది. దేవుని ఆరాధించేటప్పుడు ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించి దేవుని ఆరాధించాలి. అలాగనే ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితోనూ మూలుగులతో ప్రార్థన చేసే దేవుడు త్వరగా ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసుడు దైవజనుడు దేవుడు. విశ్వాసి ప్రార్థిస్తే దైవజనుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఉదాహరణ చెప్పాలంటే అన్న ఒక సమస్యతో వచ్చి మందిరంలో కూర్చుని దుఃఖముకురాలి ప్రార్థన చేస్తుంది, మౌనంగా ప్రార్థన చేస్తుంది. ఏరియా కనిపెడుతూ ఉన్నాడు, కానీ ఆమె ప్రార్థన చేస్తున్నట్టు ఆయన వినలేదు. కానీ వచ్చినప్పుడు అన్న నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఏలికి చెప్పినప్పుడు నువ్వు క్షేమంగా వెళ్ళు, ఎదురాడి దేవుడు నీ మనవడు ఆలకించాడు అని చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, సంతోషంగా జీవనం కొనసాగించింది. మరి సంవత్సరం తర్వాత ఆమె కోరుకున్న రీతిగా దేవుడు మగబిడ్డను ప్రసాదించాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు విరిగినడిగిన హృదయంతో ప్రార్థన చేయటం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అది దైవజనుడు ఆశీర్వదించినట్లయితే ఫలితం అనుగ్రహింపబడుతుంది. ఆమేన్.